అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి కడప పెద్ద దర్గాకు వెళ్లిన అంశం సరికొత్త టర్న్ తీసుకుంది. అసలు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న మసీదులు, దర్గాలు అన్ని దేవాలయాలేనని వ్యాఖ్యానించారు సనాతన ధర్మ పరిరక్షకులు రాధా మోహన్ దాస్. ఆయా మసీదులు, దర్గాలను పరిశీలిస్తే ఎవరికైనా అంశం తెలుస్తోందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక హీరో రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఆయన సతీమణి ఉపాసన ట్వీట్లకు కౌంటర్ ఇస్తున్నారు కొందరు నెటిజన్లు. అయ్యప్ప సన్నిధిలో వావ స్వామి దర్గా, అందుకు సంబంధించిన చరిత్ర అంతా ఓ కట్టు కథ అంటున్నారు. అసలు రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమిలో మసీదులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు మరికొందరు నెటిజన్లు. మరి సనాతన ధర్మ పరిరక్షకులు చెబుతున్నట్లుగా చాలా దర్గాలు, మసీదులు ఆలయాలేనా? ఈ అంశాలపై ఇవాళ మిడ్ డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు గురుస్వామి గారు, రాజన్ గారు, అలాగే గురుస్వామి గుప్శెట్టి పిచేశ్వరరావు గారు, అలాగే విహెచ్ మేతా రామరాజు గారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. రాజన్ గారు నమస్తే అండి. రాజన్ గారు ఏమంటారు, అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు వెళ్ళడం అసలు కరెక్టా కాదా? అసలు దర్శించుకోవచ్చా? అంటే మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, కానీ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు వెళ్తే తప్పేంటి, వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది నెటిజన్లు అంటున్నారు. వెళ్ళొచ్చు అని కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి మాలధారణ వేసుకున్న తర్వాత దర్గాలకు వెళ్ళటం అనేది నిషేధం అమ్మా. మీరు సెలబ్రిటీగా ఉండి మీరు ఎక్కడైనా వెళ్ళండి, అది వేరే విషయం. అది మీ ప్రత్యేకతమైనటువంటి, మీరు సెలబ్రిటీగా ఎక్కడైనా వెళ్ళొచ్చు, రావచ్చు, దానికంతా మేము వ్యతిరేకించము. కానీ ఎప్పుడైనా కూడా అయ్యప్ప స్వామి మాల ధారణ వేసుకొని కడప దర్గాకో మరి ఇంకేదో దర్గాకు వెళ్ళి మీరు ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయటం వల్ల చాలా పనికిరావని అనేదిగా నేను చెప్తున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచేటట్టుగా మీరు ఇలా క్రియేట్ చేయటం అనేది చాలా బాధాకర విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వామికి కుల మతము భేదం లేనప్పటికీ కూడా కొన్ని వ్రత నియమాలు మాత్రం మనకి ఇక కనిపిస్తుందమ్మా. ఈ వ్రత నియమాలు ఏంటి? బ్రహ్మచర్యాలు పాటిస్తూ, ఏకభుక్తాన్ని సేవిస్తూ, ఎక్కడో ఒక వనవాసం చేస్తూ ఇదిగా ఉండాలి. అంతేగాని జనవాసంలో ఎవరో మాంస పదార్థాలు తినే వాళ్ళ దగ్గరను పద్దాక వాళ్ళ స్నానం అనుష్ఠానం లేనివంటి వాళ్ళ దర్గాలకు వెళ్ళి, శ్మశానం అండి, దర్గా అంటే ఏంటి? శ్మశానం. సావు చూస్తేనే మనం స్నానం చేసేవాళ్ళం. అటువంటి ఒక శ్మశానానికి వెళ్ళి మనం ఒక అయ్యప్ప స్వామి ఒక హిందూగా ఉండి అక్కడ వెళ్ళటం అనేది అది మేము ఖచ్చితంగా నిషేధిస్తాము. దానికి ఆయన వారు సమాధానం కూడా చెప్పాలి. పోతే ఇంకోటి ఏంటంటే, ఎరిమేరలో ఉన్నవంటి బాబర్ స్వామికు అయ్యప్ప స్వామికి ఎటువంటి సంబంధాలు లేవు. ఇది ఎందుకంటే ఇది మన పుణ్య భూమి, మన హిందూ భూమి. ఈ హిందూ భూమిలోనే అందరూ వచ్చారు తప్ప మనం పోయి వాళ్ళ దేశాల్లో మనం లేవు. ఇస్లాం దేశంలో మనం లేవు, ఆ ఒక ముస్లిం దేశంలో లేవు. మనం భారతదేశంలోనే వీళ్ళంతా తగలబెట్టారు. మన భారతదేశంలో మన ఆలయాలు కూలగొట్టుకొని దర్గాలు కట్టుకున్నారు. మన ఆలయాలు పక్కనే వాళ్ళ యొక్క శరీరాలని పెట్టి దర్గా ఒక మస్జిద్ లాగా కట్టి అన్ని ఒక పెద్ద రాబడి చేశారు తప్ప మన హిందూ ఒక భూమిలోనే వాళ్ళు రావడం. ఇది మన హిందూ భూమి. వాడు ఎంత తొందరగా వదిలిపెట్టిపోతే అంత చాలా మంచిది. అటువంటి మనం అంతా కూడా ఒకటై మేము పోరాడుతుంటే వీరు ప్రత్యేకంగా మాల వేసుకొని కడప దర్గాకును మళ్ళీ ఒక నైజాం దర్గాకును వెళ్తూ ఉంటే చాలా వ్యతిరేకిస్తున్నట్టున్నానమ్మా నేను ఈ విషయం పైన. రైట్. గురుస్వామి గారు, గోపిశెట్టి పిచేశ్వరరావు గారు నమస్తే అండి. గోపిశెట్టి గారు నమస్తే అండి. గోపిశెట్టి గారు వినిపిస్తుందా నా వాయిస్? గోపిశెట్టి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూసుకోండి. గోపిశెట్టి గారు వినిపిస్తుందండి? అన్మ్యూట్ చేయండి ఒకసారి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. గోపిశెట్టి గారు రైట్. ఏమంటారండి, అంటే అయ్యప్ప మాలలో ఉండి
ఒక కడప దర్గాను దర్శించుకోవడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? ఇదంతా తెలిసి చేశారా లేకపోతే తెలియక చేశారా? ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? వెళ్ళవచ్చండి, వెళ్ళటంలో తప్పేం లేదు. ఎందుకంటే వావర స్వామిని అయ్యప్ప స్వామి వారే ప్రపోజ్ చేశారు కదండి. ఆయన ఇదిగా ఉన్నప్పుడు మీరు నా భక్తులు ఎవరైతే నా దగ్గర చేసినట్టుగా మనకు ఎటువంటి ఆధారాలు లేవండి. ఇప్పుడు ఏదైనా కానీ అయ్యప్ప స్వామి బాబర్ స్వామిని చేసినట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారే తప్ప వాళ్ళు చెప్పినట్టు ఎటువంటి కూడా ఆధారాలు లేవు. ఆధార్ కాదండి. ఇప్పుడు ఏదైనా సరే పెద్దవాళ్ళు ఈయన గణపతి అంటే గణపతి అని మనం నేర్చుకున్నాం, అయ్యప్ప అంటే ఫోటో చూపించి అయ్యప్ప అంటే అయ్యప్ప అనుకున్నాం. అలాగే సినిమాలు కూడా తీసి మనకు వివరంగా చెప్పారు. ఎప్పుడో 1500 శతాబ్దంలో జరిగినటువంటి అయ్యప్పది వీరు 300 400 సంవత్సరంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి బాబర్ స్వామికి అయ్యప్ప స్వామికి ఎలా సంబంధం కుదురుతుందండి? ఇప్పుడు సంబంధాలు ఎన్ని సంవత్సరాలు అనే దానికన్నానండి. ఇప్పుడు ఏదైనా సరే గణపతి అది ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసుకొని ఇస్లామీలు క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇవన్నీ చేసుకోవాలి. రాజన్ గారు ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాము. గోపిశెట్టి గారు, ఏంటి అసలు అంటే ఇప్పుడు వావర్ స్వామి దర్గా అనేది చాలా ఫేమస్. అయ్యప్ప దర్శనానికి వెళ్లే ముందు ఆయన దర్శించుకుని వెళ్ళాలి అని చెప్పేసి అదొక సంప్రదాయము. అలా వెళ్తే అయ్యప్ప స్వామి చాలా దయ ఉంటుంది, మనని కరుణిస్తారు అని సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. బట్ దాన్ని ఎలా సమర్థిస్తారు? సమర్థించడం ఇందులో వెళ్ళడంలో ఒక దేవాలయానికి వెళ్ళినట్టే వెళ్ళాడు కాబట్టి అదేం తప్పేం కాదు. ఇప్పుడు ఏంటి, మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నారా? రెహమాన్ కి నిలబెట్టుకున్నారు అంతేనండి. అంటే మాలలో ఉన్నప్పుడు వెళ్ళాలా? మాలలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి అని అనుకుంటే మనము మాల తీసేనే వెళ్ళొచ్చు కదా, మాలలోనే అప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు వావర స్వామి దగ్గర కూడా మాలలో ఉన్నప్పుడు వెళ్తున్నాం కదా. అలాగే దేవాలయాలు అన్ని కూడా ఆలయాలు అన్నిటికీ కూడా దర్శిస్తున్నాం అంటే మాలలో ఉన్నప్పుడు వెళ్తాం, మాల లేనప్పుడు వెళ్తాం. మాల లేనప్పుడు కుదరదు కాబట్టి మాల ఉన్నప్పుడు క్షేత్రాన్ని దర్శించుకుంటూ మన గమ్యం చేరుతాం. క్షేత్రం అంటూ దానికంటూ కొద్దిగా నియమాలు ఉంటాయండి, అంతే తప్ప శ్మశానానికి వెళ్ళి దర్గాలకు వెళ్ళి మాలలు వేసుకొని మీరు వెళ్తే అది అపవిత్రమే అవుతుంది తప్ప పవిత్రం అవ్వదండి. రాజన్ గారు, అది సంప్రదాయం అంటున్నారు కదా, సంప్రదాయం అంటున్నారు. గుడికి వెళ్లే ముందు దర్గాను దర్శించుకొని వెళ్తే చాలా మంచిది. ఏమైనా ఉన్నాయండి మనకు? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? దర్గాకు వెళ్ళాలని ఏమైనా ఉందమ్మా? ఆలయం అనేటప్పటికి హిందూ సనాతన ధర్మం మాలధారణం మీరు ఏది వేసుకున్నారు? మీరు అయ్యప్ప స్వామి వ్రత నియమాల కోసం వేసుకున్నారు. దాని ఒక ఆచార నియమాల నిబంధనలుగా మనం పాటిస్తుండాలి. కానీ శ్మశానం ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళాలని ఎక్కడ కూడా రాసి లేదండి. మీరు వేరే ఆలయాలకు వెళ్ళండి, మన కంచికి వెళ్ళండి, కామాక్షి వెళ్ళండి, మధుర వెళ్ళండి, రామాచవరం వెళ్ళండి. అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా మీకు పుణ్యం పురుషార్థం వస్తుంది తప్ప ఇటువంటి శ్మశానాలకు వెళ్తే ఏం పుణ్యం వస్తుందండి? మీరు మాట ఇచ్చారు, మీరు మాల తీసిన తర్వాత వెళ్ళండి, మీకు ఒక మంచి గౌరవం ఉంటుంది, మీరు ఒక స్టేటస్ లో ఉన్నారు, మీ ఒక అంటూ మీకు రామ్ చరణ్ అంటూ ఒక మంచి పేరు ప్రతిష్ట ఉంది, మిమ్మల్ని మంచి గౌరవిస్తారు. ఏ మతాన్ని మేము ఇక్కడ చింతించట్లేదు. కాకపోతే ఏంటంటే మేము అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి స్వాములు ప్రత్యేకమైనటువంటి దర్గాలకు వెళ్ళడం అనేది నిషేధించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటండి ఇప్పుడు ఖండించడం కాదండి. వావర స్వామి సినిమాలు మన వావర స్వామి గురించి కానీ ఇంకోటి గురించి సినిమాలు తీసినప్పుడు అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదండి? సినిమాలు ఎన్నో తీస్తారండి, కథలు ఎన్నో తీస్తారు స్వామి, అప్పుడే కథలు ఎన్నో తీస్తారు, సినిమాలు ఎన్నో తీస్తారు. రాజన్ గారు, ఒకసారి పూర్తిగా మనం గోపిశెట్టి గారిది విందాం, వాదన ఏంటన్నది పూర్తిగా విందాం. ఏంటంటే ఇప్పుడు ఒక ఫోటో చూపించి ఈయన తండ్రి ఈయన తల్లి అని చెప్పినప్పుడు మనం వింటాం. అలాగే ఈ ఒక ఫోటో చూపించి ఈ దేవుడు అంటే మనం వింటాం. అలా కాదు అని చెప్పి అన్నప్పుడే వాళ్ళే అప్పుడు మనం చెప్పారు అనుకోండి, అప్పుడు ఇదంతా లేదు కదండి, అప్పుడు మనం మర్చిపోయి ఇప్పుడు వెళ్ళినప్పుడు రాద్ధాంతం చేయడం తప్పు కదండి. ఫస్ట్ లోనే ఇది సినిమా తీశారు, డబ్బుల కోసం తీశారు, డబ్బుల కోసం తీస్తే తప్పు తీసినప్పుడు మనం ఎందుకు ఖండించలేదండి? మనం ఖండించాలి కదా. అప్పుడు ఖండించుంటే వాళ్ళు ఈ రామ్ చరణ్ వెళ్ళేవాడు కాదు కదా. సరే, ఇప్పుడు ఏంటి గోపిశెట్టి గారు, ఇప్పుడు దర్గా అంటే ఏంటి? సరే, దర్గా అంటే ఏంటి, మసీద్ అంటే ఏంటి? శ్మశానం ఏమి కాదండి అది. దర్గా అనేది శ్మశానం అంటేనే దర్గా అండి. మసీద్ అది ఒక్కొక్కరు తీసుకుంటే మరి చెప్పేది మసీద్ అయినప్పుడు దర్గానే, శ్మశానమే అది. ఎందుకంటే శ్మశానం వెనకవైపు పెట్టుకొని పూజిస్తారు, వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసుకొని పూజిస్తారమ్మా. శ్మశానం దర్గా అంతా ఒకటే. విన్నారమ్మా? అక్కడ ఎటువంటి కూడా
ఆలయాలు విగ్రహాలు ఏముండదు, అంత శూన్యంలో ఉంటుంది. శూన్యాన్ని గోడాన్ని పట్టుకొని పూజిస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఏముండదు. వాళ్ళ తెలివిలు ఎలా ఉంటాయో అది కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మన హిందూ సనాతన ధర్మం ఎలా ఉంటుందండి, ఖచ్చితంగా కొన్ని లక్షల వేల సంవత్సరాలు ఉండే సతయుగంలో లేని ఒక హిందూ ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇస్లాం? త్రేతాయుగం లేని ఇస్లాం ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇస్లాం? ద్వాపర యుగం లేని ఇస్లాం ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇస్లాం? ఏమండి, ఇన్ని యుగాలు కలియుగంలో ప్రారంభించి కూడా ఉంటున్నటువంటి హిందూ సనాతన ధర్మాలు, మన రాజులు, చక్రవర్తులు, మన పూర్వీకులు, మన స్వాములు వీళ్ళంతా కూడా వచ్చారండి. వీళ్ళంతా మనం పరిపాలించారు మన హిందూ సనాతన ధర్మం కోసం. ఈ మధ్య కాలం నుంచి ఎక్కడి నుంచో అరబ్ కంట్రీ నుంచి వచ్చి ఇవన్నీ ఆక్రమించుకొని వాళ్ళనంతా ఒక ఇదిగా చేసి ఇలాంటి కూడాను ఒక బొందలగడ్డలో పెట్టి వాళ్ళని మస్జిదులు కట్టుకొని పెద్ద పూజలు చేస్తున్నారే తప్ప ఏమండి ఒక స్నానం ఉండదు, పాడు ఉండదు, ఏముండదు, ఒక అనుష్ఠానం ఉండదు. వాళ్ళ మొక్కలు వాళ్ళు ఇది ఏమండి మన పవిత్రమైనటువంటి మాల నిత్యం పొద్దున సాయంత్రం స్నానం అనుష్ఠానం చేసుకొని నిత్యం అయ్యప్ప స్వామి పూజించే వాళ్ళం. ఏమండి ఇక్కడ జాతి మత కులభేదం లేదు. కాకపోతే ఏంటంటే దానికంటే కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి, దానికి కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడి ఉంటేనే మీరు దానికి హరులు అవుతారే తప్ప మీరు మాట ఇచ్చాను నేను వెళ్ళిపోయాను అంటే మాలలో వెళ్ళిపోయాను అంటే అర్థం ఏంటమ్మా? నాకు అర్థం అవట్లేదు ఇదేంటో. ఇప్పుడు జాతి కుల మతం భేదం లేదని మీరే చెప్తారు, వెళ్ళటం తప్ప. ఇప్పుడు వాళ్ళ సతీమణి ఉపాసన కూడా అదే చెప్తుంది. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలని కూడా గౌరవిస్తున్నారు, గౌరవించారండి, తప్పులేదండి. ఒకవేళ ఇదే తప్పు అయితే ఫస్ట్ లోనే మనం ఖండించి ఉండాలండి. చెప్పి వెళ్తే మనం ఖండించే వాళ్ళమండి, మనకు చెప్పి వెళ్ళలేదు కదా. ఇది ఈ వీళ్ళు కాదండి, ఈయన వెళ్ళినప్పుడు చెప్పి వెళ్తాం కాదండి, ఈయన చెప్పి వెళ్ళరండి. అసలు సినిమాలో చూపించినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడే మరి మీరు ఖండించాల్సింది. అప్పుడు అబ్బాయి మీరు సినిమా తీసిన తప్పు ఎప్పటి నుంచో కూడా మేము ప్రవచనంలో కానీ అన్నింటిలో కూడా మేము ఈ యొక్క వాపర్ స్వామి గురించి కావచ్చు, స్వామి అయ్యప్ప వారి గురించి కావచ్చు, దీక్ష గురించి కావచ్చు, కఠోరమైనటువంటి నియమిష్టమాచారాల గురించి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి కూడా వీళ్ళకు సంబంధం లేదన్నట్టుగా మొన్న కూడా దైవ ప్రశ్నలో కూడా వచ్చింది. ఆ స్వామి వాబర్ స్వామికి అయ్యప్ప స్వామికి ఎటువంటి సంబంధం లేదని ట్రావెన్కోర్ దేవస్థానం ప్రూఫ్ చేసింది కూడా మొన్న లాస్ట్ వీక్ లో. రైట్, రామరాజు గారు బిహెచ్పి నేత, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామరాజు గారు. అమ్మా నమస్కారం. రామరాజు గారు ఏమంటారు? వీళ్ళ ఇద్దరి వాదనకి ఒకరేమో అసలు అది మసీదు, దాన్ని మనం దర్శించుకోవడం కరెక్ట్ కాదు, అలా దర్శించుకొని వెళ్ళడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు కోపిశెట్టి గారేమో పర్వాలేదు దర్శించుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి వీళ్ళిద్దరి పైన? పులిశెట్టి గారిని గురుస్వామి వారు, నేను వారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. రేపు పొద్దున అనుకోకుండా వాళ్ళ సంబంధికులలో కానీ ఫ్రెండ్స్ లో కానీ స్నేహితులలో ఎవరో చనిపోతే పోతారా అక్కడికి? పోరు. ఇక్కడ దర్గాలో ఏంటిది, అది ఒక ఆయనను పూడ్చిపెట్టడం జరిగింది. అక్కడ ఎట్లా పోతారండి మీరు? రెండవది, మీరు ఇంట్లో ఎంత నిష్టగా ఉంటారు? పొద్దున స్నానము, మధ్యాహ్నం స్నానము, రాత్రి స్నానం చేసి దాని తర్వాత తీసుకునేది. నువ్వు ఎక్కడైతే దర్గా పోయినావో అక్కడ వాడు స్నానం చేయడు, శుచి లేదు, శుభ్రత లేదు, అక్కడ మాంసము మచ్చలు అన్ని కూడా జరుగుతుంటాయి. ఎవరైతే పక్కన కూడా ఉన్నాడు కదా మౌలవి, ఆయన ఎప్పుడు స్నానం చేసినో కూడా వెళ్ళదు. మీరు మొత్తం వినండి నాకు తర్వాత అయితే అట్లాంటి వాళ్ళకి తర్వాత ఇంకోటి మీరు అంటున్నారు వరాల స్వామి. ఏం వరాల స్వామి అండి? అవి అట్లా ఒకటే కాదు, కొన్ని వందలు చూపిస్తే నేను భారతదేశం లోపల విమలవడం ఉంది, అక్కడ ఉందా? దర్గా పెట్టిందా? అహ్మదాబాద్ లో ఉంది, ఉన్నదా? తర్వాత రామాయణము మీరు అంటున్నాను, అప్పుడే ఎందుకని లేదు? ప్రతి హిందూ 500 సంవత్సరాలుగా అయోధ్య కోసం పోరాడుతున్నాడు, మథుర కోసం పోరాడుతున్నాడు, ఎక్కడ కూడా విరమించలేదు. మీలాంటి వాళ్ళు అంటే కాదండి, వాళ్ళు ఏదైతే పొద్దున లేచి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఏమంటారు? అల్లా తప్ప ఎవడు లేడు, మేము ఎవరి ముందు తలవంచము. వాళ్ళు ఎవరి ముందు తలంచినప్పుడు మనం ఎందుకు వచ్చారంటే పోయి అంటే మన దేవుడు గొప్ప కాదా? మన దేవుడి గురించి మనకు తెలియదా? మన సంస్కృతి కాదు. మొత్తం ప్రపంచంలో మన ధర్మం తప్ప ఏ ధర్మం కూడా చెప్పలేదండి. మన ధర్మమే చెప్పింది సర్వేజన సుఖమేవంతు అని. వాళ్ళు చెప్పరే. క్రిస్టియన్స్ ఏమంటారు? అదే గొప్ప, మా దాంట్లోనే కలవాలి, అప్పుడే మీరు ఎక్కడ స్వర్గానికి పోతారు. ముస్లిం అదంటారు మా మతంలోనే గొప్ప, మా దగ్గర పోతేనే మీరు స్వర్గానికి పోతారు అంటారు. అది మనం చెప్పినామా ఎక్కడన్నా? సచ్చరిత్రుడు మంచిగా ఉంటే చేస్తానని భగవద్గీతలో ఏం చెప్పినావు? ఏముందన్న అట్లా వాళ్ళు ఇంకోటి మనం ఈరోజు జరగబోతున్నాం.
రేపు పొద్దున ఈ గురుస్వామి గారు పూజ చేస్తే వారింటికి ఎవరు ముస్లిం వచ్చి ప్రసాదం తీసుకుంటాడా, అసలు కూర్చుంటాడా, అసలు మొక్కుతాడా? ఇది ఆలోచించాలి. ఎప్పుడే కానీ మనని ఎవరు రెస్పెక్ట్ చేస్తే, ఎవరైతే మనం గౌరవిస్తారో మనం గౌరవిస్తాం. దానికి గోపిశెట్టి గారు ఆన్సర్ చేయాలి. మరి ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. అంటే ఒక నిమిషం అసలు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న మసీదులు కానీ లేకపోతే దర్గాలు అన్ని దేవాలయాలను వ్యాఖ్యానిస్తున్నారు సనాతన ధర్మ పరిరక్షకులు రాధా. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి మనం విందాం. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అతన్ని పిలిచేది వెళ్ళుంటాడు, మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అక్కడ కడపరాయుడు గుడి వెళ్ళారా? కడపరాయుడు దేవుడు గడపడతారు కదా, అదే కడపరాయుడు. ఆ గుడికి వెళ్ళారా? గుడిలోకి వెళ్తే వెంకటేశ్వర వెనకాల ఎవరుంటారు గమనించారా? ఎందుకుంటాడు? అది ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర గుడి కాదు. అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరాన్ని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు. కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు, హనుమంతుడు. ఈ దర్గా ఏదైతే ఉందో అది వెంకటేశ్వరుడు. అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే. కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందువు ఎవడో కూడా. రైట్. రాజన్ గారు ఏమంటారు? మరి ఇప్పుడు మసీదులు కానీ దర్గాలు కానీ అన్ని దేవాలయాలే, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పక్కన సత్రాలన్నీ కూడా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. మరి ఏంటి ఆయన వ్యాఖ్యలు పెట్ట మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా చేశారు? మళ్ళీ ఆయన సనాతన ధర్మ పరిరక్షకులు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ ఎలా సెట్టింగ్ ఉంటే అలా మాట్లాడతారండి. ఆయనతో మనం మాట్లాడలేము. కానీ మనం ఏంటి, మనం అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకొని ఇందాక స్వామివారు చెప్పినట్టుగా వాళ్ళు మన పడి పూజలకు రమ్మని చెప్పండి, మన పడి పూజలో వచ్చేసి కూర్చొని ఆరాధించమని చెప్పండి, మన భజనలో వచ్చి కూర్చొని భజన చేయమని చెప్పండి. ఏమండి మనం చేసేవంటి లక్షార్చన పూజలో కూర్చొని 1,00,000 పూజలో పాల్గొనుకోమని చెప్పండి. మా అల్లా ఒప్పుకోరు అంటారు, మా ఇది ఒప్పుకోరు అంటారు. ఏమండి సో అటువంటి ఒక నిబంధనలు ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు అలాంటి ప్రదేశానికి వెళ్ళి మనం ఎందుకు అప్రతిష్ట పాలు కావాలనేసి నేను అంటున్నాను. ఇందాక మన స్వామివారు చెప్పినంటే అన్ని గుళ్ళే కరెక్టే, వాస్తవమే. భారతదేశంలో దగ్గర 1,00,000 గుళ్ళు ఉన్నాయమ్మా. అవన్నీ కూడా మసీదులుగా మారబడ్డాయి. ఈ రోజు అన్ని కూడా మనం క్లెయిమ్ చేస్తున్నాం. మన హిందూ ఆలయాలన్నీ కూడా మసీదుగా పునరుద్ధరించాలి. మనం అవన్నీ కూడా పునరుద్ధరించి మన ఆలయాలు హిందూ ఆలయాలుగా మార్చేటటువంటి ఒక గుణము వాళ్ళని వెనుకేసుకొని వచ్చేటట్టు మాట్లాడుతున్నాం. కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరినీ బయటకు పంపించి మనం దేవాలయం చేద్దాము, చేసుకోవాలి. బాగా చెప్పారు. సంప్రోక్షణ చేసి బాటంగా అది అవుతుంది లేదండి. మన భారతదేశంలో ఇప్పుడు హిందూ మేల్కొంటున్నాడు కాబట్టి తన యొక్క గౌరవాన్ని, ఆ స్వాభిమానాన్ని దక్కించుకోవడానికి మాత్రము ఇంకా కంకణ బద్దులవుతుండు. ఇక మనం అన్ని ఒకటి మాత్రం మతాలు అనొద్దు. ఇప్పుడే చెప్పాను, మనదేమో ధర్మము, అదేమో మతాలవి. మతాలన్నీ కూడా ఖచ్చితంగా మానవులతో మొదలైనవి. ధర్మం అనేది దేవుడు బోధించింది కాబట్టి ధర్మానికి కట్టుబడి ఉన్నాం మనము. అందుకే అందరూ కూడా మన అన్ని ప్రాణులలో మనం జీవిని చూస్తుంటాము, దేవుని చూస్తుంటాము. వాళ్ళు అట్లా చూడలే. వాళ్ళు మమ్మల్ని నమ్మనోడు కాఫీర్ అంటాడు, వాడు మననోడు అపుత్రుడు అంటాడు. అట్లాంటప్పుడు ఎందుకు మనం అంత సంకుచితమైన భావం ఉన్నది వాళ్ళ దగ్గర? మనం అట్లాంటిది కాదే. ఇప్పుడు ఈ రోజు ప్రపంచం లోపల అనేక దేశాలలో మన సంస్కృతికి చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి. చాలా మంది వస్తున్నారు. మొన్న నేను కాశీలో ఉన్నానమ్మా. 4 రోజులు 9 రోజుల పాటు కాశీలోనే ఉన్నాను. అక్కడ చూడండి ఎంత విపరీతమైనటువంటి మన హిందూ సనాతన ధర్మం భక్తి పెరిగింది. శివ ఆరాధనలో ఎంతటి ఒక వైవిధ్యం పెరిగింది. కంచిలో ఉన్న మన కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి గుడి కావచ్చు, అన్నపూర్ణి ఆలయం కావచ్చు, అక్కడ కూడా మన బాబు మసీద్ కట్టి మన స్వామివారి ఒక కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంది. మస్జిద్ కింద మన త్రిశూలం ఏం చేస్తుంది? మస్జిద్ కింద అమ్మవారి పార్వతి విగ్రహం ఏం చేస్తుంది? మస్జిద్ కింద పురాతనమైన వంటి శాసనాలు లిఖించబడినటువంటి ఏం చేస్తున్నాయి? మరి ఇవన్నీ కూడా సాటిలైట్ వాళ్ళు అంతా కూడా గుర్తించి చేసి ఇది హిందూ సనాతన ధర్మం ఆలయం కాబట్టి
ఇది కాశీ ఆలయానికి అర్పణ చేయాలని కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా డిక్లేర్ చేసిందమ్మా. రైట్ గోపిశెట్టి గారు, సో మీరు ఆయన వ్యాఖ్యల పట్ల సమర్థిస్తున్నారు, రాధామోహన్ దాస్ వ్యాఖ్యల పట్ల మీరు సమర్థిస్తున్నారు గోపిశెట్టి గారు. గోపిశెట్టి గారు ఏదేమైనా సరే ఇప్పుడు అమ్మా హలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చేసేది ఈ ఇష్యూని జనరలైజ్ చేస్తారు వీళ్ళు. అసలు రామ్ చరణ్ గారు వెళ్ళింది తప్ప రైటా అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మన ప్రసాదం తీసుకుంటారా, గుడికి వెళ్తారా, అక్కడ చికెన్ వండుతారు, మటన్ వండుతారు అంటే మన ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో మేకలను కోస్తాం, గొర్రెలను కోస్తాం, అక్కడికి మనం వెళ్తున్నాం కదా, మాలో ఉన్న వాళ్ళే వెళ్తున్నారు కదా, అక్కడ అపవిత్రం అవట్లేదా? నిర్బంధంగా సరే ఇప్పుడు మనం వెళ్తున్నాము, చిన్న పిల్లలకి దిష్టి తగినా లేకపోతే ఇంకేదో అయినా కూడా మంత్రం వేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి మసీదుకి వెళ్ళి చాలా మంది అలా చేస్తుంటారు కూడా, ఏదో వాళ్ళ నమ్మకం. ఓకే, ఇప్పుడు రెహమాన్ చెప్పాడు, రామ్ చరణ్ ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఓకే, మరి ఇప్పుడు ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గుడికో లేకపోతే హిందూ దేవాలయానికి రమ్మంటే వస్తాడా? ఎవరండి రెహమాన్ వస్తారా? ఆయన్ని రమ్మన అవసరం మనకేంటండి? ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి వెళ్ళారు కదా. ఇప్పుడు నెటిజన్లు అదే ప్రశ్నిస్తున్నారు, ఆయన చెప్పాడు మీరు వెళ్ళారు, ఇది కరెక్ట్ కాదు కదా, సమంజసం కాదు కదా అంటున్నారు. అదే విధంగా రెహమాన్ ని కూడా దేవాలయానికి రమ్మంటే వస్తారా? నెటిజన్లు అదే ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్, వస్తాడా అంటే ఈ రవాణా తెలిసిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచించాలి, అప్పుడు మనం మాట్లాడాలి. అంతేగాని వెళ్ళేందువల్ల ఇంత రచ్చరచ్చ చేయడం అనేది తప్పు కదండి. మీరు చెప్పారు లక్షల దేవాలయాలు ఉన్నాయన్నారు. ఏమండి, ఎదటి వ్యక్తి గౌరవించాడా లేదా అనేది మనకు అనవసరం అండి. మనం తప్పు చేయలేదు, ఆయన తప్పు చేయలేదు. మామూలుగా ఎన్నో లక్షల మంది వెళ్తున్నారు, ఓవర్ స్వామి దగ్గర లక్షల మంది వెళ్తున్నారు. తప్పనంటే అది తప్ప మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, అన్ని వెలువలపోతున్నాయి. ఈ దర్గాల గిరగాలకి మారిపోయిందండి, లేదు. ఓకే, రాజన్ గారు ఏమంటారు? ఇప్పుడు ఉపాసన కూడా ఒక క్లారిటీ ఇచ్చింది, విశ్వాసం అనేది అందరినీ కలిపి ఉంచాలే తప్ప విడదీసేది ఉండొద్దు. అంటే ఇప్పుడు దేవుళ్ళు కావచ్చు, లేకపోతే విధానాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, ఏవైనా కూడా ఏదైనా చేరుకునేది ఒకటే గమ్యానికి. వాస్తవమే అమ్మా, చాలా సంతోషం. కాకపోతే ఏందయ్యా అంటే మన హిందువులు వాళ్ళ ఆలయాలకు వెళ్ళటం ఏంటి? వాళ్ళు మన ఆలయానికి వస్తారా? మన తీర్థప్రసాదం స్వీకరిస్తారా ఈ వేరే మతస్థులు? నేను అడిగేది అదే ప్రశ్న, ఇంకా వేరేది ఏం అడగట్లేదు. ఏ ఒక్క మతస్థులను కూడా అది ఏమంటారు, అవమానించట్లేదు, వ్యతిరేకిస్తలేదు. మన ఒక మాలధారణ వేసుకొని అటువంటి ఒక మసీదులకు వెళ్ళటము అపవిత్రము. ఆయనకు ప్రక్షాళన చేయాల్సిందే. ఆయన ప్రక్షాళన చేసి ఆయన తిరిగి పునరుద్ధవం చేసి ఆయన మాలధారణ వేసుకోవడమే తప్ప వేరే ఒక ఇది లేదు. ఆయన ప్రక్షాళన చేసుకోవాల్సిందే రామ్ చరణ్ గారు. రామరాజు గారు అవును ఏమంటారు? ఖచ్చితంగా ఆయన చెప్తే కదా, అసలు లఘుశంక గురుశంక పోతే స్నానం చేస్తారండి. అట్లాంటిది అక్కడ పోయిన తర్వాత స్నానం చేయరా? ఆయన ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాల్సిందే, దేవుడు పోవాల్సిందే, ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. దాని తర్వాత మళ్ళీ మాల కంటిన్యూ చేయాలి. కానీ ఇప్పుడు మాలలో ఉన్నట్టు కాదు, అది ఖండితమైంది. మరి గురుస్వామిలో ఉన్నారు ఆయన, గోపిశెట్టి గారు, ఆయన ఏమంటారు? ఎందుకంటే ఆయన తెలిసిపోయింది, గురుస్వామి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ఆయన ఇవన్నీ కాదు, అందరూ ఒకటి ఒకటి. అయ్యా అందరూ ఒకటే, ఆయన దేవుడు అందరూ ఒకటే అంటున్నాం. కానీ వాళ్ళు కదా, వాళ్ళు మా అల్లానే గొప్ప అంటున్నారు కదా, రోజు కదా వాళ్ళని చెప్తున్నారండి. 5 సార్లు నమాజ్ చేస్తారండి పొద్దుకు. అవునండి, చేస్తారు. వాళ్ళ నియమ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, మనం నియమ ప్రకారం మనం చేస్తున్నాం కదా. మనం వాళ్ళని తిడుతున్నాం ఎక్కడ? 40 మీరు ఎక్కడ వాళ్ళని తిట్టిండ్రా? ఎప్పుడన్నా వాళ్ళని మరి వాళ్ళు తిడుతున్నాడు కదా మనని. మీ భగవంతుడు మంచోడు కాదు, మా భగవంతుడు గొప్ప అని చెప్తున్నాడు కదా. నేను ఎవరి దగ్గర అవన్నీ మనకు అనవసరం కదా, మనకు అనవసరం. కాంట్రవర్సీ మనకి దేనికి? మనం మాట్లాడేది మనం చెప్తున్నారు కాబట్టి హేతువాదిగా మాట్లాడుతున్నారు తప్ప ఆయన సమధీనంగా మాట్లాడటం లేదు. ఆయన వచ్చేసి వ్యతిరేకంగా హేతువాదిగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు తప్ప మన హిందూకు సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు. మా దగ్గర మా పీఠంలో 300 మంది స్వాములు ఉంటారండి. వాళ్ళలో
చాలా మంది క్రిస్టియన్స్ కూడా మా దాంట్లో వేసుకుని ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా వేసుకుని ఉన్నారు మా దగ్గర. ఈ నియమాలకి ఆకర్షితులయ్యి వేసుకోవాలన్న కోరికతోటి వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వద్దని వెళ్ళిపోమంటావా? అన్నమ్మా మేము అనలేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ అయ్యప్ప మాల ఎలా ధరిస్తారు? ఎందుకంటే వాళ్ళు బాప్టిజం తీసుకుని ఆల్రెడీ అందులో ఉన్నారు కదా. మళ్ళీ బాప్టిజం తీసి మళ్ళీ ఇందులోకి రావాలంటే అయ్యప్ప మాల దీక్ష తీసుకొని రావాలంటే చాలా కష్టం, చాలా నియమ నిబంధనలు ఉంటాయి. చాలా కష్టం. వాళ్ళంతా పెట్టుకొని రావాలంటే ఎట్లా అవుతుందండి? అదంతా ఉత్తమాతలే, మాయా సాక్షాధారాలు లేవు అని, ఉత్తమాతలు ఇవన్నీ వేస్ట్. అవసరం ఏముంది? మాట ఇచ్చిన తర్వాత నువ్వు శబరిమలకు పోయి వచ్చిన తర్వాత వెళ్ళాల్సింది. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏం పట్టింది? దానికంటూ ప్రక్షాళన నువ్వు చేయాల్సిందే కదా. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రక్షాళన చేయాల్సిందే, దానికి క్షమాపణ చెప్పాల్సిందే. జరిగింది ఆయన మాలకు విఘ్నం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ చేసుకోవాల్సింది, కానీ చేసుకోవాలి అంతే. కరెక్ట్, అది 100%. వేరేది ఏం లేదు. ఆయన ఏమి తీయక్కర్లేదండి, మాల తీయక్కర్లేదు, ప్రక్షాళన చేసుకోక్కర్లేదు, శుద్ధి చేసుకోక్కర్లేదు, మామూలుగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నారు గురుస్వామినా? అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆయన నేను పొద్దున పట్టుకొని అడుగుతారు, ఏం గురుస్వామి నువ్వు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే పోయి రాజన్ గారు, ఇప్పుడు ఆయన కూడా లలితాలో రాజన్ గారు లలితా సహస్రనామాల్లో ఉన్న ఒక పేరును కూడా ఆయన కూతురికి క్లీంకార్ అని పెట్టుకున్నారు. అండ్ మసీద్ అంటే ఏంటి, అసలు దర్గా అంటే ఏంటి, అయ్యప్ప దర్శనం అంటే ఏంటి, హిందూ దేవాలయాలు ఏంటి అనే విషయాలు ఆయనకు తెలుసు. అండ్ రామ్ చరణ్ కూడా చాలా పరమ భక్తుడని ఆయన మోహన్ దాస్ కూడా చెప్పారు. అంత తెలిసి కూడా ఆయన అసలు దర్గా ఏంటనే విషయం తెలిసి కూడా ఎలా వెళ్లారనేది ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. వెళ్ళి ఉంటే ఆయన సెలబ్రిటీగా వెళ్ళి ఉంటాడేమో తప్ప మాలధారణ వేసుకొని వెళ్ళడం అనేది తప్పమ్మా. అదే కదా. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఒక స్టార్ హీరో కొడుకు కాబట్టి ఆయన వెళ్ళొచ్చు, అదే ఇబ్బందులు ఎవరు కూడా ఇబ్బంది పట్టరు. కాకపోతే ఏంటంటే మీరు దీక్షలు ఉండి వెళ్ళటం అనేది మేము నిషేధిస్తున్నాం. సెలబ్రిటీ అయినా సరే, పొలిటికల్ ఎంత పెద్ద వాళ్ళైనా సరే మాలలో వెళ్ళకూడదు. ఎక్కడ అంటే ఇప్పుడు శుభ కార్యాలకు వెళ్ళకూడదమ్మా. నల్ల వస్త్రాలు వేసుకొని పెళ్లిళ్ళు చేస్తారమ్మా? నల్ల వస్త్రాలు వేసుకొని శుభకార్యాలు గృహప్రవేశాలు చేస్తారా? అటువంటి ఒక పవిత్రమైనటువంటి మాలధారణ వేసుకొని వ్రత నియమాలు పాటించవంటి ఒక హిందూ సనాతన ధర్మ ఒక వ్యక్తి దర్గాలకు వెళ్లి సలాంలు, మసీదులు, ఈ పరదాలు కప్పడం ఏంటంటే అనుష్ఠానం. ఒక శ్మశానాన్ని వెళ్లి తాకి వచ్చారు. ఆ శ్మశానాన్ని వెళ్లి తాకి వచ్చిన వాడు అపవిత్రం అయిపోయారు. ప్రక్షాళన చేసి మాల తీసి మాల వేసుకోవాలి ఆయన. అప్పుడే అది వ్రత నియమాలకి శుభం కలుగుతుంది ఆయనకి. ఓకే, గోపిశెట్టి గారు ఏమంటారు మరి? దర్గా అంటే కూడా పరమ పవిత్రమైన సమాధి, అయ్యప్ప దీక్ష అన్న కూడా పరమ పవిత్రమైంది. మరి ఏంటి రెండింటినీ మిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది అందరి ఆలోచన, అందరి ప్రశ్న కూడా. ఇప్పుడు దర్గాలని తర్వాత వచ్చాయమ్మా తల్లి. దర్గాలన్నీ అన్ని కూడాను ఈ మధ్య కాలం 200, 300, 500 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి గడ్డలు తప్ప మన పురాతన 10,000 లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి పురాతన ఆలయాలు ఉన్నాయండి. దాని గురించి మనం మాట్లాడుకుంటాం లేదు. ఆయన పద్దాక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆ స్వామి తప్ప మనకి ఇక్కడ హిందూ సనాతన ధర్మం గురించి మరి ఏ మాత్రం కూడా ఆయన మాట్లాడటం లేదు. గోపిశెట్టి గారు ఏమంటారు మరి? దర్గా ఎంత పవిత్రమైందో అయ్యప్ప దీక్ష కూడా అంతే పవిత్రమైంది కదా. రెండు పవిత్రంగా ఉన్నాయి కదండి, ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు. పవిత్రం కాబట్టి దర్గాను దర్శించుకోవచ్చు అంటారు. దర్శించుకోవచ్చు. అది ఎలా? చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు మాత్రం దాన్ని ఎలా సమర్థిస్తున్నారు? చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదండి. ఒక దేవాలయానికి వెళ్ళాడు అంతే. ఒక దేవాలయం అంటున్నామండి. దర్గా అంటే దేవాలయమా గోపిశెట్టి గారు? దర్గా అంటే దేవాలయం కాదు, శ్మశానం. అది పక్క, అది కన్ఫామ్, అది శ్మశానమే. ఓకే ఓకే గోపిశెట్టి గారు, మీ వాదన ఏంటది? దర్గా అంటే దేవాలయం అంటున్నారు. అసలు దర్గాలో ఏముంటుంది? నిరాకారం ఉంటుంది. ఏముంటుందమ్మా? ఏముండదు అక్కడ. గోపిశెట్టి గారు ఏమంటారు చూద్దాం. శ్మశానం ఉంటుంది, బొందగడ్డ ఉంటుంది, నిరాకారం ఉంటుంది. అక్కడ ఏమి ఉండదు. ఏముంటాయి? మన ఆలయాలకు వెళ్ళండి, చక్కగా అభిషేకాలు, పూజలు, పురస్కారాలు,
బ్రహ్మాండమైన అభిషేకాలు అవన్నీ జరుగుతాయి. అక్కడే జరుగుతాయి. అత్తరు పన్నీరు గులాబీలు చల్లి చెద్దరు కప్పి బొందలు గడించి అదేంది నెమలికతో కొట్టి పంపిస్తుంటారు. పవిత్రమైతే వాళ్ళకి అయి ఉంటదేమో గానీ మాకు మాత్రం అది కాదు. మేము మాలలో ఉన్నప్పుడు అటువంటి ఆలయాలకు వెళ్ళకూడదు. మరి రామ జన్మభూమిలో కానీ కృష్ణ జన్మభూమిలో కానీ రాజన్ గారు అక్కడ కూడా సమాధులు వెలిసాయి కదా, సమాధులు ఉన్నాయి కదా. ఇప్పుడు మన జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి స్థలాల్లో కూడా ఆయన జమీన్ అక్బర్ కట్టాడమ్మా. అది దానిపైన కూడా మేము నిషేధించి TV9 లో ఎన్నోసార్లు కూడా టాపిక్ మాట్లాడాము దీనిపైన కూడా. ఏమండి అదే విధానంగా ఎన్నో వంటి ఆలయాలు కూడా ధ్వంసం చేసి మనం హిందూ సనాతన ధర్మాన్ని దర్గాల నిర్మాణం చేసుకొని ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వంటి ఇప్పుడు చూడండి రామ జన్మభూమి మన అయోధ్యని ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నాం ఏమా, దానికి అంతే నిదర్శనం ఉంది కదా తల్లి. అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళకి ఎక్కడో 5,000 ఎకరాలు ఇచ్చారు, బ్రహ్మాండంగా కట్టుకొని ఉన్నారు. అలా జరిగిపోండి పర్వాలేదు. కానీ మా హిందూ భూమిలోనే మీరు కట్టుకోవాలని ఏముంది? మీ ఇంకంటూ ఒక ప్రత్యేక దేశం ఉంది కదా, అక్కడ వెళ్ళిపోయి కూడా కట్టుకోవచ్చు కదా. మరి ఇప్పుడు అక్కడ కూడా మసీదులు వెలిసినప్పుడు దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎలా వెలుస్తాయి? స్వయంభూగా వెలిసిన వంటి అష్టాదళ శక్తిపీఠాలు 12 జ్యోతిలింగాలమ్మా. ఏమండి మొత్తం 52 శక్తిపీఠాలు మన భారత భూమిలో ఖండాల్లో ఉన్నాయి. అది శక్తిపీఠాలు, అది జ్యోతిలింగాలు. అటువంటి దానిపైన మనం పోట్లాడాలి తప్ప ఈ యొక్క ఎవరో ఒక బాబాజీదో ఎవరిదో తీసుకొచ్చి ఆ బొందలు గడ్డ కట్టి ఆయన నిర్మాణం చేసి దాంతో ఏంటో మా అవసరం లేదు. ఆ శ్మశానానికి వెళ్ళే అవసరమే లేదు. బట్ రాధామోహన్ దాస్ వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి కదా. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళాడు అక్కడ అసలు దర్గానే లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, అంతకు ముందు వెంకటేశ్వర స్వామి గుడి ఉండేనా, తర్వాత మసీదు వెలిసిందా? ఇది పూర్వం మనం హిందూ సనాతన ధర్మం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయమేనమ్మా. ఓకే, ఆలయాన్ని ధ్వంసం చేసి ఇక్కడ మస్జిద్ నిర్మాణం చేసుకున్నారు. ఓకే, అంటే మన స్వామివారిని తీసేసిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. అది ఎంత వాడికి గుండె ధైర్యం ఉంటే ఇట్లా పని చేయాలమ్మా. అదే ఇప్పుడు మీ మస్జిద్ మేము తీసి మా గుడి మేము నిర్మాణం చేసుకుంటే మీరు ఊరుకుంటారా? మీరు ఎంత రాధాంతం చేస్తారు, ఎంత ఇది చేస్తారు. మన హిందువులు మనలో రక్తం లేదా? వాళ్ళలో ఉన్న రక్తం మనలో ఒక ఉచ్చేతం లేదా? మనలో తేజస్వి లేదా? ఏమండి మన హిందూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తొలగించి అక్కడ ఉన్నవంటి సత్రాలు ఉన్నాయి, అక్కడ ఎన్నో ఒక అన్నదాన క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ మస్జిద్ కిందకి పెట్టేసుకున్నారు వీళ్ళు. సరే, ఇప్పుడు రాధామోహన్ దాస్ చెప్పినట్టు అక్కడ ఆల్రెడీ అంతకు ముందు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి ఆ ఆలోచనతోనే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారేమో అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడేమో దర్గా ఉంది. అక్కడ ఇప్పుడు మస్జిద్ ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం లేదు, మస్జిద్ ఉంది. మీరు ఆలయం వెళ్ళి ఉంటే మాత్రం ఏమనేవాడం కాదు. అది విషయం. గోపిశెట్టి గారు, మీ వాదన ఏంటి మరి? ఇప్పుడు సాధారణ ఫ్యాన్స్ మొదలు సనాతన ధర్మం గురించి విపులంగా చెప్పే వాళ్ళందరూ కూడా దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇది సమంజసం కాదు, అలా వెళ్ళకూడదు అని. వెళ్ళొచ్చు అనేది మా వాదన అండి. మీరు కన్యాస్వామి నుంచి గురుస్వామి వరకు స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చారు ఏంటి, అసలు మీరు కూడా దీన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయటం కాదమ్మా, తప్పు అయితే తప్పు అని అంటాం. ఆయన ఒక ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాడు తప్ప ఇంక వేరే ఏం కాదు. అంటే ఏంటి మీరు, అంటే ఇప్పుడు రాధామోహన్ దాస్ చెప్పినట్టు అక్కడ ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి దానికోసమే వెళ్ళారు అనుకుంటున్నారా? ఆ గురుస్వామి గారికి ఏం తెలియదు తల్లి, దాని గురించి సనాతన ధర్మం గురించి తెలీదు. వెళ్తే ఏమవుతుంది అంటున్నారా తప్ప వెళ్ళిన తర్వాత ఎలా అవుతుంది తప్ప ఇంకా వెనకాలకి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. ఏంటండి కాదా అందుకే మాట్లాడతా నేను. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, వాళ్ళు మనకు రారు, మన గుళ్ళకి రారు, మనం వాళ్ళ గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి, ఈ టాపిక్ నాకు అనవసరం. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి గొడవలు కూడా, ఎందుకు మనకు అనవసరం. మనం గొడవ పడుకోవడం, మనం మాట్లాడుకోవడం ఏంటి? దర్గా ఆలయానికి వెళ్ళకూడదు, ఆ వెళ్ళితే దాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసమే ఆవిడ అడుగుతుంది తప్ప దాని గురించే మనం చెప్పాలి తప్ప మనం ఆవిడ అడిగింది పొట్ల మరి అదే చెప్పేది ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆలయానికి మీరు ఆ దర్గా ఆలయానికి వెళ్ళటం అనేది నిషేధము. మీరు ప్రక్షాళన చేయాల్సిందే. అది ప్రక్షాళన చేసుకొని
మాల వేసుకుంటే మంచిది. అంతేగాని మీరు దానికి ప్రక్షాళన చేసే అవసరం లేదు, మాల తీసే అవసరం లేదని మీరు ఎలా అంటారు చెప్పండి? అది వేరే వేరే కాదు, మొక్క కాదండి. వాస్తవానికి వాస్తవమే మాట్లాడుకోవాలి. హిందూ సనాతన ధర్మమై ఉండి మీరు మస్జిద్ ఎందుకు వెళ్ళాలి? మీరు వెళ్ళగలుగుతారా? మీరు వెళ్తారా? మీరు వెళ్తారా? మీరు వెళ్తారా? మీరైతే గోపిశెట్టి గారు మీరైతే అంటున్నారు ఓకే వెళ్ళొచ్చు, ఏమవుతుంది, అక్కడ దర్గాను దర్శించుకుని అయ్యప్ప దర్శనానికి వెళ్ళడంలో తప్పు లేదని మీరు అంటున్నారు. బట్ చాలా మంది నెటిజన్ల ప్రశ్న ఏంటంటే, ముస్లింగా ఉన్న రెహమాన్ మాట విని అసలు పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయన అసలు దర్గాను దర్శించుకోవడం అనేది మాకు నచ్చట్లేదు అని చెప్పేసి నెటిజన్లు కూడా దీనిపైన చాలా వ్యతిరేకిస్తున్నారు. బట్ మీరేమో అంత గురుస్వామి స్టేజ్ లో ఉన్న మీరు ఏమవుతుందని వినండి. ఇదే రామ్ చరణ్ వావర్ స్వామి దగ్గరికి వెళ్తే ఏమంటారు మీరు? వెళ్ళొచ్చు అంటారా, వెళ్ళొద్దు అంటారా? మామూలుగా వెళ్ళని. ఓకే, ఇప్పుడు నెటిజన్లు కూడా ఏమంటారు, మీరు మామూలుగా వెళ్ళండి, మేమేమి అనం, కానీ అయ్యప్ప దీక్షలో ఉన్నారు, ఇది ఎంత పవిత్రం. ఓకే, మీరు అంత పవిత్రం అని ఆలోచిస్తున్నారు, ఇది కూడా ఎంత పవిత్రం దగ్గర కూడా మరి మాల్లోనే వెళ్తారు కదా, వావర్ స్వామి దగ్గర కూడా మాల్లోనే వెళ్తారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? లక్షలాది మంది వెళ్తున్నారు కదా. ఓకే, రాజన్ గారు నిషేధించారమ్మా, అక్కడ వావర్ స్వామి వెళ్ళడానికి కూడా నిషేధించారు తల్లి. అక్కడ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు భక్తులు, ఇవాళకి వెళ్తున్నారండి. లేదు, వెళ్ళట్లేదండి. ఓకే రాజన్ గారు, ఓకే ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే మీరేమో అలా వెళ్ళొద్దు అంటున్నారు, ఆయనేమో వెళ్ళొచ్చు అని అంటున్నారు, ఇది కరెక్ట్ కాదని విహెచ్పి రామరాజు కూడా మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు ఈయన చెప్పాడు కాబట్టి నేను వెళ్ళాను, మాట నిలబెట్టుకున్నాను అంటున్నారు, మరి వాళ్ళు ఎందుకు రారు? ఓకే, క్రిస్టియన్స్ కూడా ఇంతకుముందు మాలలు వేసుకున్నారని చెప్పేసి గోపిశెట్టి గారు మాట్లాడారు. ఎస్, అట్లాంటి కథనాలు కూడా మనం విన్నాము, వాళ్ళు కూడా మాలలు వేసుకునే సందర్భాలు కూడా ఉండే. బట్ వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆచార నియమాలు ఏవి కరెక్ట్గా ఫాలో అవ్వలేదు. అంటే నేను చూసినంత వరకు అయితే సిగరెట్స్ తాగడం కానీ, చెప్పులు వేసుకోవడం కానీ, ఇలాంటివి కొన్ని విన్నాను, మనం కూడా న్యూస్లో చూసాము. బట్ మనం చేసినట్టుగా వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు, వాళ్ళు ఎందుకు రారు అనేది ప్రశ్న. అవునమ్మా, కరెక్టే. ముందుగా ఇప్పుడు ఎవరు వాదాలు పక్కకు పెట్టినప్పటికీ నేను చెప్పేది ఒక సూటిగా ఒకటే మాట తల్లి, మాలధారణ వేసుకుంటే హిందూ ఆలయానికే వెళ్ళాలి, హిందూ సనాతన ధర్మానికే పూజించాలి. మీరు సెలబ్రిటీగా మీరు ఎక్కడ తిరుగుతారో తిరగండి, కానీ మాలలో తిరగకండి, మాలలో దీక్షలో తిరగకండి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎక్కుతారా, ఎక్కండి మాల వేసుకొని, మాకే అబ్జెక్షన్ లేదు. కంచికి వెళ్ళండి, మధురైకి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. కానీ చిన్న మీ ఒక ఇంకా సెలబ్రిటీ ఇంకా మీ యొక్క పేరు ఇంకా పెరగాలని చెప్పి ఇలాంటి దాంట్లో వెళ్ళి మీరు లేనిపోయిన కాంట్రవర్సీలో మీరు ఇరుక్కోవద్దు. మాకు మీరంతా కూడా ఇష్టమే, మీ పైన మా వ్యతిరేకంగా ఏం కాదు. మీరు కూడా బాగుండాలి, శబరిమలకు వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. ఎన్నో సంవత్సరం నుంచి మీరు కూడా వెళ్తున్నట్టున్నారు ఆయన, కాబట్టి వారికి తెలిసి ఉండాలి ఒక కార్యక్రమాలన్నీ అన్ని కూడా ఏమా. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకున్నా అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నట్టు వాళ్ళు ఇటువంటి ఒక శ్మశానం అటువంటి దానికి వెళ్లకుండా ప్రక్షాళన చేసుకొని చక్కగా మాల వేసుకొని దీక్ష వ్రత నియమాలు పాటించి శబరిమలకు వెళ్ళి చేసుకుంటూ బాగుంటుందమ్మా. సెలవు చేసుకుంటున్నాను తల్లి. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రాజన్ గారికి, అలాగే గోపిశెట్టి పిచ్చేశ్వరరావు గారికి, అలాగే రామరాజు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి దర్గా కూడా పవిత్రమే, అటు అయ్యప్ప మాల దీక్ష వేసుకునే వాళ్ళు కూడా చాలా పవిత్రమే. అయినప్పటికీ కూడా అసలు వెళ్ళకూడదు అని కొందరు అంటుంటే వెళ్తే ఏమవుతుందని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో.